హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ కుకింగ్ వ్లాగ్. ఈరోజు వీడియోలో రెసిపీ ఏంటంటే ఫిష్ ఫ్రై అనమాట. ఫిష్ పులుసు కంటే ఫిష్ ఫ్రై చాలా సింపుల్ ప్రాసెస్, బట్ ఫ్రై చేసేటప్పుడు కాస్త టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. స్లోగా ఫ్రై చేయాలి లో ఫ్లేమ్లో. సో ఇప్పుడు ఫస్ట్ ఎలాగో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో 1 స్పూన్ కారం పౌడర్, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా, జీరా పౌడర్ అండ్ ఉంటే ఫిష్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే అల్లం వెల్లుల్లి పేస్టు, లెమను, కాస్త ఆయిల్ కూడా వేయాలి. సో మసాలా బాగా పడుతుంది ఫిష్కి. ఇవంతా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. అండ్ కన్సిస్టెన్సీకి సరిపడా 1 or 2 డ్రాప్స్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు. ఎక్కువ యాడ్ చేస్తే ఫిష్కి సరిగా పట్టదనమాట. సో చాలా తక్కువ యాడ్ చేయాలి. ఇప్పుడు ఇవంతా బాగా కలిపిన తర్వాత మనం ఫిష్ పీసెస్కి అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా బాగా రుద్దుతూ అప్లై చేస్తే మసాలా అనేది బాగా పడుతుంది. సేమ్ ఇలానే బోత్ సైడ్స్ అప్లై చేసుకోవాలి ఫిష్కి. మసాలా బాగా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని మనము ఒక 1 అవర్ అలా మ్యారినేట్ చేసుకోవాలి. ఒకవేళ టైం లేదనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ కానీ 15 మినిట్స్ కానీ కూడా మ్యారినేట్ చేసుకోవచ్చు. బట్ ఎక్కువసేపు మ్యారినేట్ చేస్తే మసాలా అనేది పీసెస్కి బాగా పడుతుందన్నమాట. ఇలా బోత్ సైడ్స్ అప్లై చేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకునేసి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. జనరల్గా ఫిష్ ఫ్రైకి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది నార్మల్ పులుసు కర్రీతో కంపేర్ చేస్తే. అండ్ ఈ ఆయిల్ మనం రీయూస్ కూడా చేయలేము. సో కాస్త చూసి యాడ్ చేసుకోవాలి ఆయిల్. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఫిష్ పీసెస్ పెట్టేసి లో ఫ్లేమ్లో అటు ఇటు బాగా ఫ్రై చేయాలన్నమాట, మూత కవర్ చేసేసి. బోత్ సైడ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అండ్ టిష్యూ పెట్టి కానీ తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది అనమాట. అంతే, ప్రాసెస్ అయితే సింపుల్ బట్ ఫ్రైకి టైం టేకింగ్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గ్రేవీ కర్రీ అంటే. అండ్ ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.